రానున్న లోక్సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న బీజేపీ ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అంతేకాదు తమతో కలిసి వచ్చే ప్రతి పార్టీని కలుపుకుంటూ ఎన్డీఏను మరింత బలంగా మార్చుకుంటుంది. ఉత్తరాదిలో మాదిరిగానే దక్షిణాదిలో ఎలాగైనా సరే పట్టు సాధించాలనే నిర్ణయానికి వచ్చిన బీజేపీ అందులో భాగంగానే తమతో కలిసి వచ్చే పార్టీలను ఎన్డీఏలో చేర్చుకుంటుంది. గతంలో మిత్రపక్షంగా ఉన్న పార్టీలను మళ్లీ ఎన్డీఏలో చేర్చుకోవాలనుకోవడం కాస్త హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలో వరుసగా మూడోసారి విజయం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీ. కేంద్రంలో మరోసారి విజయం దక్కాలంటే ఉత్తరాదితో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సత్తా చాటడం ఖాయమనే విశ్లేషణల నేపథ్యంలో ఈసారి బీజేపీ దక్షిణాదిపై గతంలో కంటే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే దక్షిణాదిలోని పలు పార్టీలను ఎన్డీఏలో చేర్చుకుంటూ కూటమిని మరింత బలోపేతం చేసుకుంటోంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో ముందుకు సాగుతున్న బీజేపీకి కర్ణాటక, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పెద్ద షాకే ఇచ్చాయి. దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం కూడా హస్తం చేజిక్కినా తెలంగాణలో మాత్రం బలం పెంచుకోగలిగింది బీజేపీ. అయితే లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే కొనసాగితే దక్షిణాదిలో బీజేపీ కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయని గ్రహించిన కమలనాథులు లోక్సభ ఎన్నికల్లో సరికొత్త వ్యూహంతో వెళుతున్నారు. దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలను ఎన్డీఏలో చేర్చుకోవడం ద్వారా కూటమిని బలోపేతం చేయడంతో పాటు కాంగ్రెస్కు వాటిని దూరం చేసే ప్రణాళికకు పదును పెట్టింది బీజేపీ. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏను బీజేపీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ స్థాయి సీట్లు బీజేపీకి దక్కడంతో తమకు తిరుగులేదన్న భావనలోకి వెళ్లిపోయింది కాషాయ పార్టీ. ఈ పరిణామాలతోనే తెలుగుదేశం, డీఎంకే, జేడీయూ, జేడీఎస్, శివసేన, అకాలీదళ్ వంటి చాలా పార్టీలు ఎన్డీఏకు దూరమయ్యాయి. అయితే కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ అప్రమత్తమైంది. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడంతో ఎన్డీఏను మరింత బలోపేతం చేయాలన్న నిశ్చయానికి వచ్చింది. అందుకోసమే ఎన్డీఏ కూటమితో కలిసి వచ్చే చిన్నా చితకా పార్టీల నుంచి బలమైన ప్రాంతీయ పార్టీలను సైతం కలుపుకుని వెళుతోంది బీజేపీ. ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిలో మాత్రం లోక్సభ స్థానాల కోసం మరింత శ్రమించాల్సిన పరిస్థితులే ఉన్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలో ఎలాగైనా పట్టు సాధించాలన్న నిశ్చయానికి వచ్చిన బీజేపీ ఇందుకు ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను పెంచుకునే దిశగా వ్యూహాలను అమలు చేస్తోంది. అందుకే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించారు. ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ పరంగానే బాగుంటుందన్న అమిత్ షా రాజకీయంగా అది కుదరదని పేర్కొన్నారు. అంతేకాదు రాజకీయంగా కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. తమ విధానాలు, సిద్ధాంతాలను నమ్మి వచ్చే పార్టీలతో జట్టు కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇక ఎన్డీఏ కూటమిలోని మిత్రులను తామెప్పుడూ బయటకు పంపలేదని, రాజకీయ సమీకరణాల వల్లే వారే బయటకు వెళ్లి ఉంటారన్నారు. తద్వారా పాత మిత్రులు తమతో కలవాలన్న ప్రతిపాదనకు పరోక్ష హింట్ ఇచ్చారు అమిత్ షా. అయితే అప్పుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యల వెనుక ఇంత అర్థముందని ఎవరూ ఊహించలేకపోయారు. ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ఇప్పటికే మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అజిత్ పవార్ను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా బలం పెంచుకుని విపక్ష కూటమికి పెద్ద షాక్ ఇచ్చింది బీజేపీ. దాన్ని మర్చిపోకముందే మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ను కమలం పార్టీలో చేర్చుకుని రాజ్యసభ సీటు కట్టబెట్టింది. మరోవైపు బీహార్లో విపక్ష కూటమిలో ఉన్న జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ను తమవైపు తిప్పుకుంది. నితీష్ చేరిక తర్వాత బీహార్లో జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ కూడా ఎన్డీఏలో చేరిపోయింది. అటు పంజాబ్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోవడంలో భాగంగా అకాలీదళ్ నేతలతో చర్చలు సాగిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాయే ప్రకటించారు. మధ్యప్రదేశ్లో ఇప్పటికే అధికారంలో ఉన్నా అక్కడ కాంగ్రెస్కు పెద్ద షాక్ ఇచ్చే వ్యూహం రచించింది బీజేపీ. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ను బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్, ఉత్తరప్రదేశ్లో జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్, కర్ణాటకలో హెచ్డి దేవగౌడ నేతృత్వంలోని జనతాదళ్ సెక్యులర్ ఎన్డీఏలోకి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు తాజాగా ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మిత్రులను చేరదీస్తోంది బీజేపీ. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఒడిషాలో, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్ ఎన్డీఏలో చేరికపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీతో ఢిల్లీ వేదికగా జరిగిన చర్చలు ఫలించాయి. 2018లో ఏపీకి నిధుల అంశంలో ఎన్డీఏతో విభేదించి చంద్రబాబు నాయుడు కూటమి నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఈ రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. తామైతే మిత్రుల్ని వదులుకోలేదని, టీడీపీ తొందరపడిందని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. ఇక తాజాగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ పాత మిత్రుల మధ్య పొత్తు రెన్యువల్ అయ్యింది. ఇప్పుడు సీట్ల పంచాయతీ తేలాల్సి ఉంది. కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, పలువురు కీలక నేతలు బీజేపీలో చేరుతున్నారు. మహారాష్ట్ర నుంచి అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వరకు చాలా మంది ఇతర పార్టీల నేతలు ఇటీవలి కాలంలో బీజేపీలో చేరారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ను విడగా పశ్చిమ బెంగాల్కు చెందిన తపస్ రాయ్ టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. అరుణాచల్ ప్రదేశ్లోని నలుగురిలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీహార్లో ఆర్జేడీ అరడజనుకు పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు బీజేపీలో చేరారు. గుజరాత్లో కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అర్జున్ మొద్వాడియా, మాజీ ఎమ్మెల్యే అంబరీష్ దేర్, తమిళనాడులో 16 మంది అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు బీజేపీలో చేరారు. ఎన్డీఏ నుంచి వైదొలిగిన పార్టీలు తిరిగి వస్తున్నట్టే పంజాబ్ శిరోమణి అకాలీదళ్ పునరాగమనంపై చర్చ సాగుతోంది. తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కూడా బీజేపీతో చేతులు కలుపుతుందనే చర్చ జరుగుతోంది. అయితే ఎన్డీఏలోకి తిరిగి వస్తారన్న ఊహాగానాలను అకాలీదళ్ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా లోక్సభ ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయాలని భావించిన బీజేపీ ఆ దిశగానే వేగంగా పావులు కదుపుతోంది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో కూడా ఎన్డీఏ కూటమిని బలోపేతం చేస్తోంది బీజేపీ. అందులో భాగంగానే ఇప్పటికే పలు పార్టీలను కూటమిలో చేర్చుకున్న బీజేపీ గతంలో మిత్రపక్షంగా ఉన్న పార్టీలతో సైతం మరోసారి జతకట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.